ఒక స్పూన్ ఉప్పు, స్పూన్నర కారం, ఇవన్నీ మసాలాలు, బిర్యానీ ఆకు, చెక్క, ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్. నేను ఈరోజు మటన్ వండుతున్నా. వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇవన్నీ పడతాయి మటన్కి. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాం. గిన్నె బాగుంది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఇవన్నీ మసాలాలు వేసుకోవాలి. ఇందులో ఇవి కొంచెం వేగాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, ఇవి కూడా కొట్టు. ఇవి కొంచెం వేగాలి. వేగినాక ఇట్లా ఉల్లిపాయలు వేగినాక అల్లం వేసుకోవాలి. అల్లం, పసుపు వేసుకోవాలి. 1 స్పూను అల్లం పచ్చివాసన పోవాలి. 1 స్పూను పసుపు వేసుకొని బాగా కలపాలి. ఈ పచ్చివాసన పోవాలి. ఇప్పుడు మటన్ మంచిగా నీట్గా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకోవాలి. మంచిగా నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని మంచిగా కలుపు. స్పూన్నర కారం, 1 స్పూన్ ఉప్పు కలుపుతారు. పెట్టిన తర్వాత మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ మటన్ ఇలా వండుకోవాలి. బాగుంటుంది టేస్ట్. ఇలా ముక్క ఉడికిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ మటన్.